మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను యువత కాపాడాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పదావతి సంతోష్ అన్నారు. జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్ లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పదావతి సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై యువజన ఉత్సవాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభం చేసి స్వామి వివేకానందుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జానపద కళాకారులు రాములను మరియు పద్మలయాలను సాల్వలతో సత్కరించి విద్యార్థులు ప్రదర్శించిన జానపద నృత్యాలను కలెక్టర్ తిలకించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తిలో ఏదో ఒక కళ దాగి ఉంటుందని దానిని బయటకు తీయడానికి యువజన ఉత్సవాలు ఉపయోగపడతాయని, స్వామి వివేకానందుని యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని, యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, యువత తలుచుకుంటే సాధించిందంటూ ఏమీ లేదని, యువత చెడు మార్గంలో పయనించకుండా సన్మార్గంలో పయనించాలని వారన్నారు. విద్యార్థులు కేవలం విద్యే కాకుండా మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను, క్రీడలు, సాంస్కృతిక కళల నైపుణ్యాలను సాధించాలని కలెక్టర్ సూచించారు. ప్రసిద్ధికెక్కిన చెలాకి తారగా ప్రసిద్ధికెక్కిన మన డి రాములు గారు ప్రసిద్ధికెక్కిన చెలాకి తారగా ప్రసిద్ధికెక్కిన మన డి రాములు గారు కనుమరుగు అవుతుంది. ఈ సమయంలో హరికథను తీసుకొని చిన్నపిల్లలకు చాలా మందికి నేర్పించింది, వాళ్ళతో చేపిస్తుంది, హరికథలు కూడా చెప్పిస్తుంది అక్కయ్య గారు. ధన్యవాదాలు. దీనికి తమ విలువైన సమయాన్ని కేటాయించి కలెక్టర్ గారు చేయడం మీ యొక్క అదృష్టం, మన యొక్క అదృష్టంగా భావిస్తున్నాము. వారికి ప్రత్యేక నూతనోత్సవాలతో మరింత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా వీరి హరికథను విని వారి తండ్రి గారి కార్యక్రమాల్లో అతను స్పెషల్గా పిలిపించి వారి ఇంట్లో నిర్వహించుకున్నారు కార్యక్రమాన్ని. అటువంటి మహోన్నతమైన మనిషి మన దగ్గర ఉండడం మన యొక్క గర్వకారణం. మనకు అక్కయ్యను కలెక్టర్ గారి చేతులుగా మీదుగా సన్మానించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకు. ఇప్పుడు ఒక గాయని, రచయిత మరియు కళాకారిణి, భాగవతారిణి, హరికథ భాగవతాన్ని కనుమరుగైపోతున్న హరికథను ఇప్పుడు టీవీలు మరియు టెలిఫోన్లు, సెల్ ఫోన్లు వచ్చి నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. మన జిల్లా యంత్రాంగం తరఫున మీకు ఎటువంటి సహాయం కావాలన్నా, ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా 100% నేను ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవడానికో, ఇక్కడ ఏమన్నా ఆర్గనైజ్ చేయడానికో, లేకపోతే పర్ఫామ్ చేయడానికో, లేకపోతే ఇంకా ఏ విధంగానైనా సపోర్ట్ కావాలన్నా కూడా 100% మా సైడ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో